హలో అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి వచ్చేసాను. ఎవరికి ఇష్టం ఉండదండి గోరింటాకు అంటే, కానీ చాలా మందికి ఇష్టం ఉన్నా కూడా పెట్టుకోవడం అయితే వీలుండదు కదా. ఈరోజైతే గోధుమ పిండితోటి ఇన్స్టంట్ గా గోరింటాకునైతే ఆకుతో పని లేకుండా నేనైతే తయారు చేసి చూపిస్తాను. అలాగే జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వర్కింగ్ ఉమెన్స్ కి కూడా చాలా ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళకి పెట్టుకోవడానికి అయితే టైం అస్సలు ఉండదు. ఇది మనం తయారు చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. కానీ దీన్ని మనం 1 ఇయర్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఫంక్షన్స్ గానీ, పార్టీస్ కానీ వెళ్ళినప్పుడు అంతా రెడీ అవుతామండి. కానీ చేతులు మాత్రం బోసుగా ఉంటాయి. చేతులకి రంగు లేకపోతే ఎలా? గోరింటాకు పెట్టుకుంటే చేతులకైతే అందం వస్తుంది కదా. సరే అండి, ముందైతే మీరు ఒక లైక్ చేయండి. ఈ గోరింటాకుని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా 2 స్పూన్ల గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే దీంతో పాటు 2 స్పూన్ల చక్కెర కూడా తీసుకోవాలి. దీన్నంతా కూడా మంచిగా కలిసే విధంగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని దానిపైన అంటే దాని లోపల ఒక ప్రమిద పెట్టుకోవాలండి. ఈ విధంగా బోర్లించి పెట్టుకోవాలి. బోర్లించి పెట్టుకున్న తర్వాత ఇంతకు ముందు మనం మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదా, గోధుమ పిండి చక్కెర కలిపేసి పెట్టుకున్నాం కదా, దాన్నంతా కూడా చుట్టూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి మూత పైన ఈ విధంగా కొన్ని వాటర్ పోయాలి. మూత బదులు ఏదైనా స్టీల్ గిన్నె అయినా పెట్టేయచ్చండి. దానికి చుట్టూ గాలి బయటికి రాకుండా ఒక మూత అయితే పెట్టేసి వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. సిమ్ లో పెట్టేసి ఉంచేసేయాలండి. ఆ వేడికి ఇలా పొగలొస్తాయి కదా, ఈ పొగలకి ఆవిరంతా కూడా ఆ గిన్నెలో పడిపోతుందండి. మనకి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి. ఇదైతే ఒక 2 మినిట్స్ లో మొత్తం అంతా ఆవిరి పడిపోతది. ఇప్పుడు ఇదే ఆవిరితో మనం గోరింటాకు అయితే పెట్టేసుకోవచ్చు. చాలా మంది 90s కిడ్స్ కి అయితే ఇదైతే తెలుసండి గోరింటాకు. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఈ కోన్స్ అవి ఉండకపోయేదండి. ఏదైనా పండగలు వస్తే గనక ఇట్లా ఆకు అదంతా ఏమీ లేకుండా ఈ విధంగా మేమైతే ఆవిరితో చేసిన గోరింటాకుని అయితే పెట్టుకునే వాళ్ళం. ప్రతిసారి ఆకు దొరకాలంటే దొరకదు కదా. అండ్ ఇలా గోధుమ పిండితో చేస్తే ఇంకా బాగా ఎర్రగా పండుతుందండి. ఈ లిక్విడ్ కూడా చూడండి ఎంత కలర్ లో ఉందో. అండ్ మీరు స్టీల్ గిన్నె కోసం అయితే భయపడుతూ ఉంటారు కదా, అదైతే అస్సలు భయపడకండి. వెంటనే అది చేసిన వెంటనే మనం ఒక స్పూన్ తోటి నేను చూపించాను కదా, ఆ విధంగా గీకేస్తే గనుక వెంటనే క్లీన్ అయిపోతది. ఇంకా వెంటనే కొన్ని వేడి నీళ్ళు పోసి నానబెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకల్లా క్లీన్ అయిపోతుందండి, మనం స్పీచ్ తో రుద్దేస్తే గనక. అండ్ ఇక్కడ మనకి కావాల్సినంత లిక్విడ్ అయితే తీసేసుకొని మంచి కలర్ లో ఉండే ఒక కుంకుమనైతే కావాల్సినంత మనకి డిజైన్ వేసుకునే విధంగా ఉండే కన్సిస్టెన్సీలో కుంకుమ వేసి కలిపేసుకోవాలండి. ఇక్కడ నేనైతే చూసారు కదా ప్రాసెస్ అంతా కూడా నేను ఏ విధంగా కలిపానో. అండ్ మనం డిజైన్ కి కావలసినట్టుగా ముందే డ్రా చేసుకుంటే మనకి డిజైన్ అయితే బాగా వస్తుందండి. ఇక్కడ నేనైతే ముందే డిజైన్ అంతా కూడా పెన్ తో డ్రా చేసుకున్నాను. నాకు ఈ డిజైన్ అంటే బాగా నచ్చుతుందండి. ఇంతకు ముందు నేను మెహందీ వీడియో ఒకటైతే చేశానండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో అదైతే ఒకటి చూడండి, సర్ఫ్ తో మెహందీ అనేది గోరింటాక్ అనేది చేశాను. అదైతే చూడండి, మన ఛానల్లో ఉంది. సో ఇలా డ్రా చేసుకుంటే గనుక మనకి ఈజీగా ఉంటుందండి. ఇలా ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దాంతో అయితే పెట్టేసుకుంటే బాగుంటుంది. లేదంటే అగ్గిపుల్లతో అయినా పెట్టేసుకోవచ్చు. మనము ముందు మనకి బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మంచిగా ఫస్ట్ ఇట్లా చుట్టూ అవుట్ లైన్ అనేది గీసుకోవాలి. తర్వాత మధ్యలో ఫిలప్ చేసుకోవాలండి. అండ్ ఫింగర్ టిప్స్ కూడా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది లుకింగ్. అండ్ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నాకైతే గోరింటాకు అంటే చాలా ఇష్టం అండి. అయితే ఇక్కడ వెంటనే ఆరిపోతుందండి, అందుకోసమని నేను మళ్ళీ ఒకసారి అయితే అప్లై చేశాను. ఇది మనం ఆరిపోయిన వెంటనే క్లీన్ చేసేసుకుంటే వెంటనే పండుతుందండి. అందుకోసమని ఒకసారి వీడియో అయినా ఇట్లా క్లిప్ తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేనైతే అట్లా అప్లై చేశాను. ఇది చూడండి కంప్లీట్ గా ఆరిపోయింది. ఇప్పుడే నేను ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ లోనే ఆరిపోయింది. నేనైతే ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను మీకైతే. జస్ట్ 3 మినిట్స్ లో ఆరిపోయిందండి. నేను కంప్లీట్ గా అదంతా పెట్టే లోపే ఆరిపోయింది. ఇక్కడైతే వాటర్ తీసుకొని నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. చూసేయండి, చూడండి ఎంత బాగా పండిందో చేతి అయితే. ఇది ఈజీగా మనం బట్టలు గాని బోల్ గాని వాష్ చేయకుండా ఉంటే 3 to 4 డేస్ దాకా ఉంటదండి.
మినిమం టు మినిమం ఒక 2 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటదండి. మనము ఆకు తేవాల్సిన పని లేదు, రుబ్బాల్సిన పని లేదు. జస్ట్ ఇది ఒక్కసారి లిక్విడ్ ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటదండి, ఇంట్లో ఉంటది. అండ్ చిన్న పిల్లలు అమ్మాయిలు ఉంటారు కదండి, స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏదైనా ఉంటాయి కదా ఫెస్టివల్స్, పిల్లలకైతే ఇలా ఈజీగా అప్పటికప్పుడు చేసి పెడితే మళ్ళీ వాళ్ళు ఎక్కువ టైం కూడా ఉండాల్సిన అవసరం లేదండి. పిల్లలకి పెడితే పాపం వాళ్ళు చెయ్యి ఎక్కువసేపు అలా ఉంచాలంటే కష్టంగా ఉంటది కదండి. ఇలా వెంటనే చేసి పెడితే గనక పిల్లలకి మంచిగా వాళ్ళు హ్యాపీ అవుతారు, మనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తది. పిల్లల చేతులు చూసుకుంటూ మనమైతే మురిసిపోతూ ఉంటాం కదా. అండ్ ఇన్స్టెంట్ గా ఇలా గోరింటాకు చేసి పెడితే ఎటువంటి కెమికల్స్ కూడా మనం యూజ్ చేయనట్టుగా ఉంటుంది. పిల్లల హ్యాండ్స్ కూడా సేఫ్ గా ఉంటాయి. మనం బయట కోన్స్ అని అవని ఇవని తీసుకొచ్చి పెడితే గనుక అందరికీ పడవు కదా అండి. ఇంకా మంచిగా డిజైన్స్ వచ్చే వాళ్ళంటే వాళ్ళకైతే మంచిగా ఈజీగా డ్రా చేసుకొని మంచి మంచి డిజైన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా నా హ్యాండ్ అయితే ఎలా పండిందో. ఈ గోరింటాకు పెట్టిన తర్వాత నా చేతికి అయితే భలే లుక్ వచ్చిందండి. నాకైతే చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం అనేది. కానీ మనం ఇంకా బయట కోన్స్ అని అవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు. ఆకుతో పెట్టుకోవడం చాలా ఇష్టం అండి. ఇదైతే ఆకుని రీప్లేస్ చేసిందనమాట. మళ్ళీ ఇది మనకి ఇన్స్టంట్ కదా అండి, జస్ట్ అది పెట్టుకున్నంత సేపు ఆరిపోయినంత సేపట్లోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. పెట్టేది పెట్టంగానే ఆరిపోతుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.